సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. యేసు ప్రభు సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవునికి మనము స్తుతులు అర్పించినప్పుడు, స్తోత్రములు చెల్లించినప్పుడు, ధన్యవాదాలు చెప్పినప్పుడు, వందనాలు తెలియజేసినప్పుడు, చేతులెత్తి ఆయనను మహిమపరిచినప్పుడు మనము మనపూర్వకంగా ఉండాలన్నమాట. స్వచ్ఛమైన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. చాలామంది ఆరాధనలు చేస్తారు, అది ఎవరో చూడడానికి చేస్తారు. కొందరు గట్టిగా అల్లర్లు చేస్తారు, ఎగురుతారు, దుంగుతారు, చప్పట్లు కొడతారు, లేక నాట్యం ఆడతారు. అంటే ఇవన్నీ చేయకూడదని కాదు, కానీ అది స్వచ్ఛమైన మనసుతో చేయాలి. దేవుడు దాన్ని అంగీకరించాలి. మనము ఆరాధించేది ఎవరో మనల్ని చూసి ప్రశంసించడానికి కాదు, దేవుడే మన ఆరాధనని ఏం చేయాలి, మెచ్చుకోవాలి. మనము ఆరాధించినప్పుడు ఆయన మన ఆరాధనను అందుకోవాలి. కాబట్టి ఫేక్ వర్షిప్, నకిలీ ఆరాధన, అబద్ధపు ఆరాధన, అనైతిక ఆరాధన, కరప్ట్ వర్షిప్, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారు. ఒక దగ్గర ప్రభు అంటున్నాడు, మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు, ఎందుకంటే నేను ఆరాధనను గైకొనను. వారు కేవలము పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వారు మనసు ఎక్కడో ఉంది. వారు నామకార్థంగా నన్ను ఏం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇట్టి ఆరాధన 15వ అధ్యాయము, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు. వారు చప్పట్లు కొడుతున్నారు, పాడుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, కానీ అది వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. ఎందుకు అది వ్యర్థమైన ఆరాధన? ఎందుకంటే వారు ఆరాధిస్తున్నారు కానీ వారి మనస్సు ఆరాధనలో లేదు. కొందరు ప్రార్థన చేస్తారు కానీ వారి మనస్సు ఆ ప్రార్థనలో ఉండదు. అంటే పైకున్న ఆరాధన, లిప్ సర్వీస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పెదవులతో ఆరాధించడం, మనస్సు ఎక్కడో ఉన్నది. అందుకంటున్నాడు, ఈ ప్రజలు నన్ను ఘనపరుస్తున్నారు పెదవులతో, కానీ వారి హృదయం ఇలాగుంది, చాలా దూరంగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు. ఇట్స్ ఎ వెయిన్ వర్షిప్. కానీ యేసు ప్రభు సమరయ స్త్రీతో అంటున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఆరాధించేవారు ఎలాగో ఆరాధించాలి. మీరు ఆరాధనలకు వచ్చేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో వస్తున్నారా, లేక ఏదో మొక్కుబడిలాగా వస్తున్నారా? కేవలం వాక్యం వినడానికి వస్తున్నారా? మీరు సరిగ్గా సమయాన్ని పాటించి సమయస్ఫూర్తిగా వచ్చి చక్కగా చప్పట్లు కొట్టి ఆరాధించి ఆయన చేసిన ఉపకారాలన్నీ ధ్యానిస్తూ మనస్ఫూర్తిగా ఆయనని ఏం చేయాలి, మనము ఘనపరచాలి. అది నిజమైన ఆరాధన. ఏదో మరి హడావుడిగా వచ్చేసి వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. ఆరాధన దినాన్ని పాటించాలి. చాలామంది గొప్పగా ఆశీర్వదింపబడతారు, ఎందుకంటే వారు దేవుని ఘనపరుస్తారు. ఆదివారం ఇది దేవుని దినం, దేవుని ఆరాధించే దినం అంటారు. దిస్ ఇస్ ద లార్డ్స్ డే. ఐ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్, ఐ హ్యావ్ టు వర్షిప్ గాడ్ అని వారు చాలా ప్రత్యేకంగా, అంటే పట్టుదలతో దేవుని సన్నిధికి క్రమంగా వస్తారు, సమయానికి వస్తారు, ఆరాధిస్తారు.
అట్టి ఆరాధన స్వచ్ఛమైన ఆరాధన దేవునికి చాలా ఇష్టం. ఇంకా విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆరాధించవచ్చు. యేసు ప్రభు పాదాల మీద ఒక పాపాత్మురాలు పడి మానక పాదాలు ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో ఏం చేస్తుంది? ఆమె ఆరాధిస్తుంది అన్నమాట. అదొక ఆరాధన. ముద్దు అంటేనే ఆరాధనకు గుర్తు. ప్రభువును ఎంత మిక్కటంగా ప్రేమిస్తుందంటే మానక ముద్దు పెట్టిందట పాదాలకు, కన్నీళ్లతో తడిపిందంట పాదాలు, తల వెంట్రుకలు ఊడదీసి పాదాలు తుడిచిందంట. ఆరాధన అన్నమాట. షీజ్ వర్షిపింగ్. ఆమె పాపాత్మురాలు అయినా ఆరాధించింది కాబట్టి ఆమె పాపములు ఏమైంది? క్షమించబడ్డది. దేవునికి స్తోత్రం. ఆరాధనలో నీ పాపములు క్షమింపబడుతుంది. ఆరాధనలో నీ రోగములు మటుమాయమైపోతుంది. ఆరాధనలో నీ కట్లు తెగిపోతుంది. ఆరాధనలో దయ్యములు వదిలిపోతుంది. ఆరాధనలో చీకటి శక్తులన్నీ పారిపోతుంది. అందుకే ఆరాధించినప్పుడు నువ్వు నూతన బలాన్ని, శక్తిని, అభిషేకాన్ని పొందుకుంటావు. కాబట్టి స్వచ్ఛమైన ఆరాధన కావాలి. నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు? దేవుడు ఎవరని నీవు నీ జీవితంలో ఆయన గొప్పతనాన్ని రుచి చూచి అనుభవించి ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నావు కాబట్టి నీవు ఆరాధన భావంతో ఆయన దగ్గరికి వచ్చేసినావు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుండి 24 వచనాలు చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను ఆ దినాల్లో యూదులందరూ ఆరాధించేది యెరూషలేములో ఉన్న ఆలయంలో వెళ్ళి ఆరాధించేది. అదే స్వచ్ఛమైన ఆరాధన అనుకునేది వాళ్ళు. ఇక్కడ ఆరాధించినా అది ఆరాధన కాదు, కేవలము ఆలయంలోనే ఆరాధించాలనే విశ్వాసం వారికి ఉండింది. అయితే అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి, విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలి, కృతజ్ఞతా భావంతో ఆరాధించాలి. అదే స్వచ్ఛమైన ఆరాధన. ఈ దినాల్లో సంఘాల్లో మరి ఆరాధన అని యవనస్తులు ఒక పబ్లాగా తయారు చేసినారనమాట. ఏదో కలుసుకోవడం, హంగామా చేయడం, అల్లరి, పాట, వాళ్ళ వేషాలు చూస్తుంటేనే భయం అవుతుంది. అంటే అలాంటిది కాదు ఆరాధన. దేవుడు కోరే ఆరాధన మరి నిజమైన ఆరాధన, స్వచ్ఛమైన ఆరాధన దేవునికి నీవు అందించాలి. అంటే ఆయన ఎవరు నీ జీవితంలో, ఆయన ఎంతటి వాడు, ఆయన ఎన్నెన్ని కార్యాలు చేసినాడు. ఆయన మానవుని సృజించిందే ఆయనను ఆరాధించడానికంట. నా మహిమ నిమిత్తం మీరు సృజింపబడినారని వాక్యంలో సెలవిస్తున్నాడు. యెషయా 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే. అంటే మనం అసలు పుట్టిందే దేవుణ్ణి ఆరాధించడానికి. మనం అనుకుంటున్నాము మనం పుట్టింది అడుక్కోవడానికి. కానీ ఎప్పుడు ప్రార్థన చేసి నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. అంటే ఒక ప్రొవిజన్ స్టోర్లో పోయి ఒక లిస్టు పెట్టినట్టు మన లిస్టు పెడతాం దేవుని దగ్గర. కానీ అంతకంటే గొప్పది, నువ్వు అడిగేదానికంటే గొప్పది నువ్వు దేవునికి ఇవ్వడం. అదేంటది? ఆరాధన, స్తుతి, స్తోత్రములు. అందుకే ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినమంతా దేవుని స్తుతించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. యెషయా 43:20 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదు. మన సంఘానికి దేవుడు ఒక భాగ్యం ఇచ్చినాడు. 1000 బిరుదులు దేవుంది. మనం అది బైబిల్ నుండి వెతికి ప్రింట్ చేసి 4 సంవత్సరాలు ప్రసంగాలు చేసి 1000 నామములు లోకానికి అందించినాం. నేను చెప్పడం మొదలుపెట్టిన దినం నుండి ఈ దినం వరకు 1000 నామముల పుస్తకం కొనని రోజు అంటే నమ్ముతారా మీరు? కొనని రోజు అంటూ లేదు. ప్రతిరోజు కొంటారు ఎవరో వచ్చి.
ఎక్కువగా అన్యులే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి అర్థమవుతుంది ఆ నామాలు, వారికి చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వచ్చి దేవుని స్తుతిస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము గొప్ప కార్యం ప్రభు కొరకు చేయడానికి ప్రభు మనకు కృప చూపినాడు. అంటే ఆ నామము ఎంత గొప్పది. మనము దేవుని స్వభావాలు తెలుసుకున్నప్పుడు మనము తెలియకనే మనం ఏం చేస్తాం, ఆయనను ఆరాధిస్తాం. గొప్ప దేవుడు, ప్రేమగలవాడు, అత్యున్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధిపతి, స్వస్థపరచువాడు. అంటే వెంటనే నీకు ఏమొస్తుంది, హృదయంలో ఆరాధన భావము వచ్చేస్తుంది. ఇక నీకు ఎవరు చెప్పనవసరం లే, నువ్వు చప్పట్లు కొట్టు, నువ్వు చేతులు ఎత్తు, నీవు గట్టిగా దేవునిస్తూ చెప్పనవసరం లే. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎవరో అని నీ హృదయంలో మదిలో అర్థమైపోతుందో వెంటనే నీకు ఆరాధన భావము వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు దేవుని మహిమపరచాలి, నీ జీవితం ద్వారా దేవుని మహిమపరచాలి. నువ్వు గట్టిగా హల్లెలూయా చెప్పి స్తోత్రం చెప్పినా నీ జీవితం బాగలేకుంటే నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రాదు. అదే నీ జీవితం చూసి ఇతరులు దేవునికి హల్లెలూయా చెప్పాలి. అబ్బా ఏం జీవితం ఇది, దేవా ఎంత పరిశుద్ధులు వీరు, ఎంత దేవుని నియమాల్లో ఉంటారు, దేవా నీకు స్తోత్రం అనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు డ్రమ్మ బంగ్లా కొట్టడం కాదు, నిన్ను చూసి ఇతరులు దేవునికి మహిమ చెల్లించాలి. అలాంటి జీవితం ధన్యకరం. అందుకే ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నేను నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. విగ్రహములకు చెందనీయడంట ఆయనకు రావాల్సిన స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏం చేసినారంటే ఒక నకిలీ ఆరాధన, ఒక కరప్ట్ వర్షిప్ చేసినారు. నిర్గమకాండం 32లో మోషే మరి పర్వతం మీదకి వెళ్ళినాడు దేవునితో మాట్లాడడానికి. ఆయన దేవుని ముఖ దర్శనం చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంతకు మోషే రాకుంటే వీళ్ళు ఏం చేసినారంటే బంగారంతో దూడను చేసి ఆ దూడ ముందు వారు నాట్యం ఆడుతున్నారు. నీవే మమ్మను ఐగుప్తు నుండి నడిపించినావని. అంటే ఎంత వారి బుద్ధిహీనమైన ఆరాధన ఇది. నిర్గమకాండం 32 చూడండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి. నీ ముందర నడుచు యెహోవా ఎవరు? దేవుడే. హల్లెలూయా. మనందరి జీవితంలో మన ముందర నడుస్తాడు దేవుడు. మనము ఊరికే భయపడుతూ ఉంటాం, మనకు రూట్ మ్యాప్ తెలియదు అంటాం, మా అడుగులు ఎక్కడ పోతుందో తెలియదు అంటాం, మా భవిష్యత్తు ఏంటో తెలియదు అంటాం. నీకు అంత కరెక్ట్గా నీ బ్లూ ప్రింట్ అంతా దేవుని దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు అడుగు వేయకముందే నీ ముందుకు వచ్చేస్తాడు, నీకు దారి చూపుతాడు, నీ ముందర నడుస్తాడు. ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని ప్రజలను విడిపించి వాగ్దానం చేసిన కానాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనమంట మోషే నడిపించినాడని. కానీ మోషే ముందర ఎవరు నడుస్తున్నారు? దేవుడే నడుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయ. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు. మోషేనే నడిపించాడు కానీ మాయమైనాడు సడన్గా. ఎక్కడున్నాడో తెలియదు మాకు, ఆయన కనబడడం లేదు, ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులను ఉన్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పారు. ఈ అహరోను కూడా గమ్మత్తుగానే ఉన్నాడు కదా. మోషే సహోదరుడు అహరోను ఇన్ని సంవత్సరాలు చక్కగా దేవుడు నడిపించినాడు కదా. ఇంకా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా పగలు మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడంట, మేఘస్తంభం ఉందంట. మేఘస్తంభం పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ చూస్తూ కూడా ఏమాత్రం కృతజ్ఞత భావము లేదు. అన్నీ అనుభవిస్తున్నారు కానీ మమ్మల్ని ఎవడున్నాడు ఇప్పుడు నడిపించడానికి, మా ముందర నడవడానికి మాకు ఒక విగ్రహం కావాలంటున్నారు. అయితే అహరోను అంటున్నాడు, అప్పుడు అహరోను చేయాల్సిన పని ఏంటి మీరు చెప్పండి. ఇలాగ మనుషులు మాట్లాడుతుంటే ఏమనాలి? అహరోను గద్దించాలా కదా, కోపం చేయాలా, ఇది కాదు పద్ధతి అని చెప్పాలి. అహరోను కూడా వారితో కలిసి సై అంటున్నాడు. వారి భార్యలకు కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును
ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసి పోత పోసిన దూడగా మార్చేసినాడట ఆ బంగారం. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోన్ అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి. అయితే దేవుడు చూసి ఎలాగూ ఓర్చుకోగలడు? దేవుడు చేసిన ఉపకారాలన్నీ వెంటనే మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుడు వారిని ఇంత సురక్షితంగా ఈ అరణ్య మార్గంలో ఇన్ని సంవత్సరాలు నడిపించినా కొద్ది మట్టుకు మోషే కనబడలేదు. అప్పుడు మాకు నాయకుడు లేడు, మా ముందర నడవడానికి మాకు ఒక దేవుడు కావాలి. ఆ దేవుడు మరి దేవుడు అంటే జీవాధిపతి, జీవము గల దేవుడు కానీ ఒక బంగారం అంతా ఒలుచుకొని అగ్నిలో వేసి ఒక పోత దూడను తయారు చేసి అదొక దేవుడని దాన్ని వెలిసి దానికి ఘనత ఇస్తూ మరి ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించిన ఇదే దేవుడని మరి దాని ముందు నాట్యం ఆడుతూ తింటూ త్రాగుతూ ఆడుటకు లేచిరంట, ఆడుతున్నారంట. అది ఆరాధన అంటారా? దాన్ని ఆరాధన కాదు, అది వ్యర్థమైన కరప్ట్ వర్షిప్. అలాగూ ఉండకూడదు. దేవునికి కోపము రేపినారు. దేవుడు చాలా ఉగ్రుడైపోయినాడు. మోషే అయితే 10 ఆజ్ఞల పలకను ఏం చేసినాడు? కోపంతో పగలగొట్టేసినాడు. ఎందుకంటే సహించరాని కార్యం చేసినారు. మోషే కోపంతో మండిపడి ఆ 10 ఆజ్ఞల పలకలను పడవేసి పగలగొట్టినాడు. తర్వాత దేవుని కోపము వారి మీద మండింది. అప్పుడు ఈ ప్రజలందరినీ నేను నశింపజేస్తానన్నప్పుడు మళ్ళా మోషే అంటాడు, వద్దు దేవా, నువ్వు వాగ్దానం చేసినావు కదా ఈ ప్రజలకు, వీరిని ఆకాశ నక్షత్రంల వల్లే నువ్వు విస్తరింపజేస్తానన్నావు కదా, మాట ఇచ్చినావు కదా, కనాను దేశానికి తోడుకొని వస్తానన్నావు కదా, నువ్వు దేవుడు కనుక నువ్వు మాట ఇచ్చి నెరవేర్చాలి. కాబట్టి వీరిని ఇలాగూ నీవు మరి సంహరించకూడదని బతిమాలి వారి పక్షాన విజ్ఞాపన చేసినట్లు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి ఆరాధన కాదు. మన జీవితంలో దేవుడే ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతికి పాత్రుడు. నీకు ఎప్పుడు కూడా నీ హృదయంలో దేవుడు ఉండాలి. దేవునికే నీ హృదయం ప్రతిష్ఠించాలి. నీ హృదయంలో మరి ఏ విగ్రహం ఉండకూడదు. మనం విగ్రహారాధన అంటే కేవలం బొమ్మలు చూసి విగ్రహారాధన అంటాం కాదు. ఎహెచ్కేల్ 14:3, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించే అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, జవాబులు రాలేదు అంటున్నారు. అసలు వీళ్ళు ప్రార్థన ఎక్కడ అంగీకరిస్తాడు దేవుడు? ఇప్పుడు ఆ పోత దూడ చేసినారు బంగారంతో, దాని ముందు నాట్యం ఆడినారు, వారు తినుటకు తాగుటకు లేచినారు, ఆడుటకు లేచినారు. అంటే మనకు కూడా ఒకలాంటి అసహ్యం అనిపిస్తుంది. ఎంతో గొప్ప దేవుని మర్చిపోయి వీళ్ళు ఈ విధంగా ఇలా చేసినారని మనకు ఆశ్చర్యమైంది. కానీ అంతకంటే దుర్మార్గం ఏంటంటే ఆ పోత దూడలు బయట కనబడుతుంది కానీ మనుషుని హృదయంలో ఉన్న విగ్రహాలు ఎవరికి కనబడాలి. ఎవరినో ఆరాధిస్తూ ఉంటావు, దేవుని తప్ప. ఎవరినో చూసి చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం. దేవునికి ఇచ్చిన స్థానం మరొకరికి ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు. దేవుని ఆరాధించాలి. ఏ మనిషి నీకు సహాయానికి వస్తాడు? ఏ నరమాత్రుడు నీకు అక్కరకు వస్తాడు? ఎవ్వరు రాలేరు. దేవుడు దేవుడే, అంతే. దేవునికి ఇచ్చే స్థాయిని ఏ నరునికి మనం ఇవ్వకూడదు. కనుక ఆయననే ఆరాధించాలి. ఒక పెద్ద వ్యక్తి వచ్చినాడంటే మనం కొద్ది కడక్ అయిపోతాం కదా. అంటే ఓ పెద్ద చాలా పెద్దోళ్ళు వచ్చినారని మనం జర చదువుకొని చక్కగా ఉంటాం, నిలబడతాం. ప్రధానమంత్రి వచ్చినాడంటే ఇంకా కడక్ అయిపోతాం. మరి దేవాది దేవుని సన్నిధికి మనం అందరం వస్తున్నాం కదా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సన్నిధికి నువ్వు వచ్చినావు అనమాట. ఆయన ఎంత గొప్ప దేవుడు అని నువ్వు పాడి స్తుతించి కీర్తించడానికి ఆయన పేరట నువ్వు కార్యాలు చేస్తున్నావు. ప్రజలందరూ వచ్చినారు ఆయన ఆరాధించడానికి. ఎంత భక్తిభావం ఉండాలి అంటే దైవ కార్యాలు ఎప్పుడు అల్లటప్పగా చేయకూడదు. దేవుని కార్యం ఎప్పుడు అశ్రద్ధగా చేయకూడదని వాక్యంలో ఉంది. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో ఎంత భయభక్తులతో ఉండాలి.
ఆయన ఆరాధించడానికి వచ్చినాం, ఆయన పూజించడానికి వచ్చినాం. మరి ఆనాడు బాల యేసును పూజించడానికి వచ్చినారు కదా, ఎవరు వాళ్ళు? జ్ఞానులు వచ్చినారు. వారు యేసును చూడాలని దీర్ఘ ప్రయాణం చేసి వచ్చినారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పింది. వీరు నక్షత్రాన్ని పూజడం చేయలేదు. నక్షత్రము గైడింగ్ అన్నమాట, వాళ్ళ గైడెన్స్ ఇస్తుంది. మేము నక్షత్రాన్ని చూసినాము, కానీ పూజ ఎవరికి ఇస్తాము? ఆయనకే ఇస్తాము. దేవుని స్తోత్రం. మేము నక్షత్రాన్ని చూసి వచ్చినాము, ఆయనను పూజించడానికి వచ్చినాము. హల్లెలూయా. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించు. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రావద్దంట. పాత నిబంధనలో ఉంది, నా సన్నిధికి వచ్చేవాడు ఎవడు రిక్త హస్తములతో రాకూడదు. చేతులు ఆడించుకుంటూ రావద్దు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకొని రావాలి. పట్టుకొచ్చి నీవు కానుకలు అర్పించాలి. ఈ మరి సర్వలోక రక్షకుడు యేసు ప్రభువుని చూడడానికి జ్ఞానులు వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చినారు. వాళ్ళు సంబరాణి బంగారం భోళం తెచ్చి సమర్పించి సాగిలపడి ఆరాధించినారు. అలాగే ఆ రెవరెన్స్ అన్నమాట. ఒక స్త్రీ పాపాత్మనాలైతే పాదాల మీద పడి మానక ముద్దు పెట్టింది, కన్నీళ్లు గార్చింది. విరిగి నలిగిన హృదయానికి ఆయన ఆసన్నుడు అంట. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలియాగం అంటున్నాడు. దేవుని ఆరాధించడం అనేక రకాలుగా మనం ఆరాధించవచ్చు. మనం అక్కడ కేవలం పాటలు పాడితే ఆరాధన కాదు. నీవు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతావో అది కూడా ఒక ఆరాధన. దేవుని స్తోత్రం. అవును, దేవునికి విధేయత. దేవుడు చెప్పిన ప్రతి మాటకు నువ్వు విధేయత చూపితే అది మనుషులు చూస్తారనమాట. వారు దేవుని గణపరుస్తారు. ఎంత ఒబీడియన్స్ కదా. దేవుడు ఎట్ట చెప్తే ఆ వ్యక్తి అలాగే చేస్తుంది. అలాగే ఆయన ఆ సేవకుడు వింటాడు. అంటే ఆ విశ్వాసి దేవునికి విధేయత చూపినప్పుడు అదొక ఆరాధన. దేవునికి ఇవ్వడం అదొక ఆరాధన. దేవుని కార్యాలు చేయడము ఆరాధన. దేవుని నియమాలు పాటించడము ఆరాధన. దేవునికి ఇష్టమైన పనులు చేయడము ఆరాధన. యోహాను సువార్త 8వ అధ్యాయం 29లో ఒక మాటను చూడండి. John 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇంత మంచి మాట. ఎవరు చెప్పిన మాట ఇది? యేసుప్రభు అంటాడు, నేను నా దేవుడు పరలోకమందున్న నా తండ్రి ఎలా చెప్తే నేను అలా చేస్తాను. నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాను. తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది. ఆయన చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. ఆయన నన్ను పంపినవాడు నాకు ఎప్పుడు తోడై ఉంటాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే ఎంత మరి ప్రభువుకి ఎంత విశ్వాసం చూడండి. ప్రభు ఎక్కడైనా అద్భుతాలు చేసినప్పుడు వెంట ఇది కలుగునుగాక అది కలుగునుగాక అనకముందు ఏం చేసేది? కృతజ్ఞతాస్తుతులు చేసేది, ఆరాధించేది. తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేది. చచ్చిన లాజరు దగ్గర ఆకాశం తట్టు కన్నులెత్తి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువా, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞత. అది ఆరాధన. దైవశక్తి అన్నమాట. తర్వాత 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది గొప్ప ఆశీర్వాదంగా మారిపోయింది. మీరు ఎక్కడ చూసినా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంటే అది మనకు ఒక మాదిరిగా అని మనం భావించాలి. ఇప్పుడు భర్త తెచ్చినాడు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇంటికి తెచ్చినాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఏం చేయాలంటే ఆ భర్త తెచ్చిన ఆ మొత్తాన్ని చేతిలో రండి, మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒక నెలంతా దేవుడు మిమ్మల్ని కాపాడినాడు. ఇంత ప్రమాదకరమైన దినాల్లో మీరు సురక్షితంగా వెళ్ళినారు. మీరు రాకపోకలు ఎవరు కాపాడినారు? దేవుడే. మీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే. మీ అవయవాలన్నీ కాపాడింది దేవుడు. ఏ రోగం రాకుండా, ఏ తెగులు మన గృహానికి రాకుండా కాపాడు. ఏ వ్యర్థమైన ఖర్చులు తగలకుండా మన కుటుంబాన్ని మనం ఇద్దరం కలిసి దేవుని స్తుతిస్తామంటే ఆ కుటుంబంలో దైవాశీర్వాదాలు ఎలాగుంటాయి చెప్పుకోలేం, పట్టుకోలేం, పెట్టుకోలేం. అంత దీవెన ఉంటుంది. దేవుని స్తోత్రం. పైగా ఆ జీతం పట్టుకొని
ఇంతేనా నువ్వు తెచ్చింది, పక్కనైనా చూడు ఎన్ని తెచ్చినాడు, ఏం చెయ్యాలి దీంతో, నేను ఎక్కడ సరిపోతుంది ఇది పట్టు అని చేసి కొన్నిసార్లు ఆయన తెచ్చిన ఆయన ముఖానికి ఇసుర కొడతారు ఆడవాళ్ళు. ఆ కుటుంబాలు ఎప్పుడు పైకి రావు, ఎందుకంటే అక్కడ ఆరాధన భావము లేదు. వారు దేవుడు ఇచ్చిన వాటి కొరకు స్తుతి లేదు, స్తోత్రం లేదు, కృతజ్ఞత లేదు. అలాంటి కుటుంబాలు ఒక కయ్యాల గొప్పగా మారిపోతుంది, గుహగా, అంటే భయంకరమైంది అనమాట. అందుకే జ్ఞానం కలిగి కాపురం చేయాలని వాక్యంలో ఉన్నది. పురుషులైనా స్త్రీలైనా మీరు జ్ఞానం కలిగి దేవుని భయంతో కాపురం చేయాలి. ఎందుకంటే ఒక కుటుంబము ఆశీర్వదింపబడాలంటే అది ఆశీర్వదించేవాడు ఎవడు? దేవుడు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం. ఎంత గొప్పదండి మాటలు. నువ్వు నీ కష్టంతో పైకి వస్తున్నావు అనుకోక, ఎప్పుడు దేవుని కృప ఉండాలి. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నీకు వాక్యం అందిస్తున్నానంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. అసలు నా ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది, నాకు పనుల భారం ఎలాగున్నది, నా టెన్షన్స్ ఎలాగుంటాయి, ఇంత పెద్ద సంఘాన్ని నడిపించాలి, ఇది మానవతరం కాదు ఇది. అప్పుడు నేను ఎప్పుడు అనుకుంటాను, థ్యాంక్ యూ లార్డ్, నీకు నేను మొక్కుతున్నానయ్యా. నేను ప్రసంగానికి రాకముందు చాపపరుచుకొని మోకరించడానికి నాకు దేవుడు శక్తి అడిగి పొందుకున్నాను. మోకరించడానికి, కూర్చొని ప్రార్థన చేయడం కాదు, సాగిలపడి మోకరించి ప్రతిసారి ప్రార్థిస్తాను. ఏంటంటే పెద్ద దీర్ఘమైన ప్రార్థన అవసరం లేదు, ఒక 5-10 నిమిషాలు. దేవా ఇలాగూ ఈ సమయంలో నీవు నన్ను సజీవ లెక్కలో ఉంచి నాకు శక్తిని ఇచ్చి, నాకు వాక్యాన్ని ఇచ్చి, నాకు భక్తిని ఇచ్చి, చెప్పడానికున్న మరి వాక్శక్తి ఇచ్చి, ఆ దర్శనం ఇచ్చి, నాకు ప్రజలను ఇచ్చి నన్ను నడిపించినావంటే నీవే ఆరాధనకు. కొద్దిగా స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. కొద్దిగా ఆగి, ఇంకో క్రొత్త దినం ఈరోజు ఇచ్చినావయ్యా నువ్వు. నేను జరగబో సంగతులను నా స్నేహితుడైన అబ్రహాముకు దాస్తాడా నీకు? గొప్ప దేవుడు. మా తల్లిగారు ఒకసారి, అంటే ఆమె చాలా సీరియస్ అయిపోయి ఆమె చనిపోతుంది అని మాకు తెలిసింది. 15 సంవత్సరాలు బెడ్ మీద, అప్పుడు 8 సంవత్సరాలు అయింది బెడ్ మీద, తీవ్రమైన అనారోగ్యత వచ్చింది. అయితే అందరూ వచ్చేసినారు, పిల్లలందరూ వచ్చేసి, మా అక్క కేరళ నుండి వచ్చింది, ఎలిజబెత్ అక్క. అయితే నాతో అన్నది, జాయ్ మనం ఎట్లనన్నా వైట్ బట్టలన్నీ మనం రెడీ పెడదాం, ఇప్పుడు అమ్మ సడన్గా చనిపోయిందంటే మనకు వెంటనే బట్టలన్నీ ఎక్కడ ఉంటాయి, కాబట్టి మేమిద్దరం శ్రీనివాస స్టోర్ పోయి బట్టలన్నీ 10 మీటర్లు వైట్ బట్టలన్నీ కొని వెళ్ళినాం. అయితే మా నాన్నగారు ఇట్లా నన్ను చూస్తూ ఉన్నాడు అనమాట, నా హడావుడి చూస్తున్నాడు. అయితే అంటే అమ్మగారికి అన్నీ మంచి ఘనంగా జరగాలని మా ఆశ అనమాట. కానీ జీవ మరణంలో ఎవరు వశం ఉంది? అయితే మేము తేవడం మా నాన్నగారికి ఏం నచ్చలేదు అట్లా. అయితే నేను పోయి అడిగిన, ఆయన గమ్మున నిమ్మకు నీరెత్తినట్టు చైర్ మీద కూర్చొని ఉన్నాడు. ఆ అమ్మ చాలా సీరియస్గా ఉంది. అయితే నాన్న ఇంతగానం అందరూ ఆందోళన చెల్లుతున్నారు, నువ్వు సపోర్ట్ చేయకుండా ఎలాగున్నావు నాయన, నీకేం అసలు ఫీలింగ్ లేదా అని అడిగినాను. ఆయన దైవజనుడు కదా. నేను నీకేం ఫీలింగ్ లేదా, అమ్మ అంత సీరియస్గా ఉందంటే, చనిపోతుందని డాక్టర్లు అంటున్నారు, అందరూ మేమైతే బట్టలన్నీ తెచ్చి రెడీ పెట్టి, దేవుడు నాకు చెప్పలేదు అన్నాడు. నిజం చెప్తున్నా, ఎంత గొప్ప దైవజనుడు అంటే, దేవుడు నాకు చెప్పలేదు అమ్మని తీసుకుంటాడని. మీరు ఆశ్చర్యపోతారు, ఆ మాట చెప్పినాక మరి 7 సంవత్సరాలు బ్రతికింది అమ్మ. హల్లెలూయా. అంటే జీవాధిపతి ఎవరు? దేవుడే కదా. 7 సంవత్సరాలు బ్రతికింది. దేవుడు నన్ను ముట్టినాడు, స్వస్థపరిచినాడు, హాస్పిటల్ వేసేసినాడు చనిపోతుందని. అంటే చూడండి, జీవం మరణం అనేది మన వశంలో లేదు, జీవాధిపతి ఆయన. కాబట్టి ఆయననే మనం ఆరాధించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధించడానికి పాత్రుడు ఆయన్నే. నీకు జీవమైనా, నీకు మరణమైనా, నీకు మేలైనా, నీకు కీడైనా, నీకు రోగమైనా, నీకు ఆరోగ్యమైనా, నీకు సంపన్న స్థితి అయినా, పేదరికమైనా, ఇవన్నీ కూడా ఆయన వల్లనే కలుగుతుంది. అందుకే పౌలు భక్తుడు కొలసి పత్రికకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. కొలసి 1:15 నుండి చదువుతున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకే నువ్వు ఆరాధించాలి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, నీకు కలిగిందంతా కూడా ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల. నీకు కలిగిందంతా దేవుని వల్లే కలిగింది. నువ్వంటావు మా కుటుంబం, మా ఆయన, నా బండి, నా ఇల్లు, నా పిల్లలు, అయ్యో అనేటప్పుడు జర జాగ్రత్తగా రండి.
ఇది కలిగింది, ఏది నీకు కలిగినా అది దేవుని వల్లనే కలిగింది. దేవుని మాట కంటే తీపైనది ఏదో ఉన్నదా? తేనె కంటే తీపి, జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యం. నా ఆయుస్లో ప్రతిరోజు దేవుని వాక్యం అందించే రీతిగా నాకు శక్తి దయచే ప్రభువా అని అడుగుతాను దేవుని. కాబట్టి మనము దేవుని అలాగూ ఆరాధించబద్దులమై ఉన్నాము. అన్నిటికీ ఆయనే ఆది సంభూతుడైన దేవుడు. పరలోకంలో ఎప్పుడూ ఆరాధన ఉందట. పరలోకంలో ఎల్లవేళల దేవునికి, అసలు పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఏం పని లేదు, కేవలం దేవుని ఆరాధించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చదువుదాం. ఇది పద్మస్ దీపంలో యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను చూసిన గొప్ప దర్శనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అనే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితాలు ఎప్పుడు కూడా ఆరాధన భావంతో నింపబడాలి. ఎప్పుడు ఆయనను స్తుతించాలి. స్తుతిలో శక్తి. స్తుతిస్తే నీ స్థితి మారుతుందని మనకు తెలుసు. స్తుతిస్తేనే మనకు విజయం కలుగుతుంది. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. ప్రతి విషయం అందు దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో నీకు ఓటమి వచ్చినా స్తుతించాలి. ఎందుకంటే దేవుని మహాప్రణాళిక ఏదో ఉంటుందన్నమాట. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్. అందుకే మరి నా జీవితంలో నేను అనుభవం ద్వారా నేర్చుకున్నాను. ఒకటి నాకు దొరకలేదనుకోండి, అడిగినాను, అది దొరకలేదంటే దాని గురించి అస్సలు నేను ఆలోచించాను. ఎందుకంటే నాకు తెలుసు అంతకంటే మంచిది నాకు దాచి ఉన్నాడని. దేవునికి స్తోత్రం. హాలెలూయా. నేను ఒకటి అటెంప్ట్ చేసి అది ఫెయిల్ అయిపోయినానంటే నాకు సంతోషం కలుగుతుంది, కానీ నాకు బాధ ఏం కలగదు. ఎందుకంటే నా మానవ బుద్ధితో నేను ఆలోచించింది తక్కువ, కానీ దేవుని ఉద్దేశములు ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఆయన తలంపులు ఎంత గంభీరంగా ఉంటుంది. నా పిడికెడు మెదడుతో నేను అడిగినాను, కానీ దేవుడే దిగి వచ్చి నాకు సహాయం చేస్తే అది ఎంత గంభీరంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు ప్రతి విషయంలో కూడా ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. దేవుడు అలాంటి ఆరాధనను కోరుతున్నారు. వాట్ ఈస్ ట్రూ వర్షిప్? ఏంటి నిజమైన ఆరాధన? ఏంటి? నువ్వు పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, వాక్యం చాటించినా, దేవుని పని చేసినా, ఇవన్నీ కూడా మనం ఎవరికి ఆరాధన అర్పిస్తున్నాం? దేవుడు. అందుకే నీవు దేవదేవుని సన్నిధిలో మరి అంటే ఎప్పుడు ఇట్లా వణుకుతూ భయపడుతూ ఉండడానికి కాదు, కానీ ఇట్స్ నాట్ దట్ యూ షుడ్ ట్రెంబుల్ ఆల్వేస్, బట్ అవుట్ ఆఫ్ అడోరేషన్. అంటే ఎంత ఆరాధనా భావం అంటే ఆ రెవరెన్షియల్ యాటిట్యూడ్ అన్నమాట. పూజకు యోగ్యుడు కదా ఆయన ఆరాధనకు పాత్రుడు, పూజకు యోగ్యుడు, స్తుతికి అర్హుడు. కాబట్టి నీవు అలాగూ ఆయన సన్నిధిలో దైవభక్తితో రావడం చాలా అవసరమై ఉన్నది. ఇక్కడ దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పది. అప్పుడే నీకు ఆరాధన భావం వచ్చేస్తుంది. పునరుద్ధాన దినం మనం ఆరాధనకు వెళ్తున్నాం. ఆరాధన దినం అంటే దాని అర్థం ఏంటి? మగ్దలేను మరియా ఆమె పునరుద్ధాన దినము ఎవరి ప్రత్యక్షత పొందుకుంది? యేసు ప్రత్యక్షత పొందుకుంది. ఆమె ఎంతగా దేవుని ప్రేమించింది, ఎంతగా ప్రభువును ప్రేమించింది. అంటే ఆ ఆరాధన అంటే మనం ఆదివారం మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు బల్లలో పాలు పొందినప్పుడు ఒక ఆరాధన భావం. ఏదో పోయి రొట్టె మింగేసి ద్రాక్షరసం దాకా హడావుడి కాదు. నా కొరకు నువ్వు సిలువలో ఏమైనావు? విరిగినావు, బలి అయినావు. నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, కార్చిన రక్తం ద్వారా నాకు విడుదల కలుగుతుంది.
నాకేమేమి కలిగింది సిలువలో అంటే రక్షణ కలిగింది, స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. శాపము నుండి నేను విడిపింపబడి నీకు దగ్గర అయిపోయినాను, నీ కుటుంబంలో నేను జన్మించినాను. ఎవరైతే ఆయనను అంగీకరించినా వారందరూ ఆయన పిల్లలగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. ఎంత గొప్ప కార్యాలు! ఇక ఆలోచిస్తే దీనికి అంతే లేదు. ఆయన నీ కొరకు మరణించినాడు, నీ పాపములు క్షమింపబడింది. ఆయన 3వ రోజు తిరిగి లేచినాడు. ఆయన పునరుద్ధానుడై ఆరోహణుడైనాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తిరిగి నీ కొరకు రానై ఉన్నాడంటే నువ్వు ఆరాధించాలి కదా. ఎంత ఆరాధించాలి ఆయన. కాబట్టి మనము ఆయన చేసిన కార్యాలు ఏవి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని పాడి స్తుతించి కీర్తించి ఆయనను ఘనపరచడము అది స్వచ్ఛమైన ఆరాధన. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. జీవించు వారు ఇక మీదట తమ కొరకు గాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. దేవుని స్తోత్రం. మనం అసలు జీవించేదే ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను చాటించడానికి, ఆయన గురించిన వార్త ఇతరులకు అందించడానికి. మన జీవిత ధ్యేయమే అది. అందుకే పౌలు అంటున్నాడు, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక. నువ్వెందుకయ్యా ఈ లోకంలో ఏం చేయాలా? కోటి విద్యలు కూటి కొరకే అందుకొరకు కాదు నువ్వు జీవించేది. ఇంకా కొందరు నడతారు, అమ్మ మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నామంటే కేవలం మా బిడ్డల కొరకే అమ్మ. కన్ను తెరిస్తే బిడ్డలు, కన్ను మూస్తే బిడ్డలు. ఇదే మా ధ్యాస, ఇదే మా ధ్యేయం. పౌలు అంటున్నాడు, జీవించేవాడు తన కొరకు కాదు, జీవించువారు ఇక మీద తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. అంటే మనము జీవించుచున్నాము ఎందుకు? ఆయన జీవించున్నాడు కనుక మనం జీవించున్నాము. మనం పాపం నుండి, మనము శాపముల నుండి, రోగముల నుండి విడిపింపబడినాం. ఆయన నామములో మనము రక్షణ పొందినాం. ఆయన నామములో స్వస్థత, ఆయన నామములో విడుదల పొంది మనం ఇంత సంతోషం అనుభవిస్తున్నాం. పాడతాం కదా, ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. అంటే ఈ సంతోషం లేదు కదా అందరికీ, ఇది కొందరికి. ఎవరైతే ఆయనను అంగీకరించినారో వారికే ఉంది ఈ సంతోషం. ఎంత గొప్ప సంతోషం! చెప్పశక్యము కానీ ఈ గొప్ప వరము నిమిత్తము ఆయనకు స్తోత్రం. అదొక ఆరాధన. ఇది వివరించడానికి తరం కాదు, చెప్పడానికి వీలు కాదు. ఈ నాలుకతో వేవేల నాలుకలున్నా ఆయనను కొనియాడ తరమవుతుందా? కాదు. లెక్కించలేని స్తోత్రం, లెక్కబెట్టలేను ఆయన మేళ్లను. కనుక ఇలాంటి ఆరాధన భావాన్ని దేవుడు అంగీకరిస్తాడని అర్థం. చూడండి, దేవునికి ఇష్టమైన ఆరాధనలు ఉన్నాయి, కష్టమైన ఆరాధనలు. దేవునికి ఇష్టం లేని ఆరాధన. ఆదికాండం 4వ అధ్యాయంలోనే 2 వచ్చినారు ఆరాధన భావంతో. ఒకడు నకిలీ, ఒకడు అసలు. పేర్లేంటి? కయీను, హేబేలు. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణలు లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టి డీంట్ కేర్ అన్నమాట. ఒకని అర్పణను అంగీకరించినాడు, మరి ఒకని అర్పణను లక్ష్య పెట్టలేదు. అందుకే ఆరాధనకు ఒక 100 మంది వస్తే నాకు అనిపిస్తుంది దేవుడు మరి 100 మందిలో కొందరి ఆరాధనను అంగీకరించి మరికొందరు పాటలు పాడినా, ఆటలాడినా, వాయిద్యాలు వాయించినా దేవుడు ఏమి లక్ష్య పెట్టాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనుషులేమో పైరూపాన్ని చూస్తారు. అంత గొప్ప దేవుడు కదా. కొన్నిసార్లు ఆరాధించడానికి కూడా వీలు లేకుండా
స్తోత్రం చెప్పడానికి కూడా శక్తి లేకుండా దేవుని ఆలయంకి వచ్చి గుండెంతా పగిలి ఏడ్చినాం అనుకో, అది గొప్ప ఆరాధన దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ నెవర్ నెగ్లెక్ట్స్ ఎ కంట్రైట్ స్పిరిట్. అంటే విరిగి నలిగిన హృదయంతో నువ్వు వచ్చి పాట పాడడానికి శక్తి కూడా లేదు. అయ్యా నీ సన్నిధికైతే నేను వచ్చినాను, నువ్వు చేసిన మేళ్ళన్నిటి కొరకు నేను వందనస్తురాలు అంటే చాలు, దేవుడు ఆరాధన మరి అంగీకరిస్తాడు. కొన్నిసార్లు హృదయం లేని మనసు లేని ఆరాధనలు ఎంత గట్టిగా పాడినా నీకు అసలు మనసుతో పాడకుంటే దేవుడు అది అంగీకరించాడు. చూడండి, ఇద్దరు వచ్చినారు. మరి హేబేలు ఏమో మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అంటే ఈ గేవ్ ద బెస్ట్ టు గాడ్, శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చినాడు. ఇతను ఏం చేస్తున్నాడు, ఆయన పొలంలోని పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినాడు. అంటే ఇది మరి క్రొవ్విన మందలోని తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చినాడని నాన్ వెజిటేరియన్ అని దేవుడు చూడడు. అంటే ఇతడు క్రొవ్విన పొటేలు మాంసాన్ని తెచ్చినాడు అది కాదు. గాడ్ లుక్స్ ఎట్ ద ఇంటెంట్స్ ఆఫ్ ద హార్ట్. అంటే వాడు ఏ మనోభావంతో తెచ్చినాడో అది చూసినాడు అన్నమాట. హేబేలు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాడు. వీడు ఏదో నామకే వాస్తే అంటారు కదా, ఏమంటారు, నామకార్థమైన ఆరాధన. ఆయన తెచ్చిండు కదా, నేను కూడా తెస్తాను. ఆయన అది చేసిండు, అది చేస్తాను. వాళ్ళు అది ఇచ్చిండ్రా, మీరు గుడికి పంకాలు ఇచ్చినారా, అయితే మేము కూడా గుడికి ఇంకో వస్తువు ఇస్తాం, మీకంటే శ్రేష్టమైన ఇస్తాం. అంటే అలాంటి ఆరాధన కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు దాన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణను దేవునికి ఇచ్చినాడు. అయితే కొందరు అంటారు, మా ఇంట్లో వీరిని దేవునికి ఇచ్చేసినామమ్మా. ఒకరోజు ఒక ఆవిడ అంటుంది, ఎంతమంది పిల్లలమ్మా నీకంటే? 5 పిల్లలమ్మా. మొదటోడు అది చేస్తున్నాడు, బీటెక్ చేస్తున్నాడు, ఎంటెక్ చేస్తున్నాడు, ఎంఏ చేస్తున్నాడు, ఇంకోటి అది చేస్తున్నాడు. మరి ఎవరిని దేవునికి ఇచ్చినావు అంటే వీడు కొద్దిగా కొంటోడమ్మా, వీడు చదువులో ముద్దమ్మా. అందుకే మేము డిసైడ్ చేసేసినాం అందరం కలిసి. ఏం డిసైడ్ చేసినారంట, ఈ పనికిరాని ఎవరికి ఇస్తారట? దేవుడు. పనికిరాందా నువ్వు దేవునికి ఇచ్చేది? నేనైతే ఎన్ని నాళ్ల నుండి ప్రార్థన చేస్తున్నా, నాకు ఇచ్చిన 3 పిల్లలు శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడు దేవుడు. 3 కూడా వారి భర్తతో, భార్యలతో, పిల్లలతో దేవుని సేవ చేయాలని నా పట్టుదల. దేవుని ఇస్తాం, అందరిని తీసుకో అందరిని తీసుకొని సేవకి ఇచ్చేస్తా. ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. నేను ఎప్పుడు అనలేను ఒక్కరిని ఇస్తా, 2 ఇస్తా, 3. ఇప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు 3 కూడా కుటుంబాలతో సహా దేవుని కార్యాలు వైభవంగా చేస్తున్న దర్శనాన్ని చూసినా ఇప్పుడు. ఎందుకంటే మనసు అలాగ ఉంది, నాకు ఇవ్వాలా దేవునికి, నాకు ఇవ్వాలా, దేవుడు గణపరచబడాలా. నేను ఒక్కదాన్ని ఇంతవరకు చేసుకుంటూ ఒక విశ్వాసంతో వచ్చాను కదా, ఎంత చేస్తే ఏం లాభం అని అనలేదు ఎప్పుడు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడాను. హల్లెలూయా. అవును, నేను నమ్మినాను దేవుణ్ణి, నా నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు. కనుక అలాంటి విశ్వాసంతో దేవుని గణపరచాలి. 10వ భాగము దేవుని సొమ్ము ఇచ్చేటప్పుడు నువ్వు ఎవరిని గణపరుస్తున్నట్టు? దేవుని. హల్లెలూయా. ఇవ్వాలనా వద్దా, ఇవ్వాలనా వద్దా, ఎందుకన్నా మంచిది కొద్దిగా వెనకేసుకొని కొద్దిగా ఇస్తా. అయినా నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఇది డబ్బు? అది ఎవరి అకౌంట్లో పడుతుంది? నువ్వు ఇచ్చేదంతా దేవుని. దానికి ఇన్ని ఆలోచనలా నువ్వు ఆలోచించేది? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయము, మలాకి 3:7. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొన్న వాటిని త్రోసివేస్తారు, అయితే మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద
దొంగిల్చునే ఉన్నారు. హోంవర్క్ మీకు అక్కడ లెక్క పెట్టండి, ఎన్నిసార్లు దొంగిలినారు అని ఎన్ని వరుసగా అంటున్నాడు దేవుడు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిల్చునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంతగా విస్తారముగా దీవెనలను కుమ్మరించుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించను, అవి మీ భూ పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలంలో రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరూ అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఇవ్వడం ఒక ఘనత అన్నమాట. అమ్మ ఏం చేసేదంటే మా అందరికీ అన్నం పొయ్యి మీద పెట్టాడు, బియ్యం కడిగేటప్పుడే ఇంత పిడికెలు తీసి ఒక డబ్బాలు వేసేది, అది పిడికెలు తీసి పెట్టి డబ్బా నిండిన తర్వాత సంఘంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేది. అది ఎంత ఆశీర్వాదకరం. నిన్ను వల్లే నీ పొరుగు అన్నీ ప్రేమ. అంతా తిని కూర్చుడు, మళ్ళీ జబ్బులు, మళ్ళీ అంతకంటే ఎక్కువ ఖర్చులు, డాక్టర్ ఫీజులు, కన్సల్టేషన్ ఫీజులు, ఎంత దరిద్రం. అందుకే అంటున్నాడు, మీరు దేవుని యొద్ద దొంగిలిస్తే మీరు శాపగ్రస్తులైపోతారు. కాబట్టి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. అది దేవునికి ఘనపరచడం, దేవుని ఆరాధించడం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆరాధన అనగానే కేవలం పాటలు 2 పాటలు పాడి, ఆరాధన దిన 2 పాటలు గట్టి పాడి చప్పట్లు కొట్టి హల్లెలూయా గట్టి కానీ డ్రమ్ బగ్లో కొడితే కాదు ఆరాధన. ఇవన్నీ ఆరాధనలే. నీవు అన్నిటికీ ఆది సంపూతుడు, అన్నీ ఆయన ఎందుకు ప్రవహించాలి. ఆయన ఎన్నెన్నో నీకు మేళ్ళని చేసిన దేవునికి ఏ విధంగా నీవు తిరిగి ఏమి చెల్లించగలుగుతావు? కనుక నువ్వు ఆరాధించడం నేర్చుకోవాలి. అంటే నీ విశ్వాసంతో దేవుని ఆరాధిస్తున్నావు తెలుసా నీకు? అది దేవుడు నాకు కొత్త పాయింట్ ఈరోజు నేను ధ్యానిస్తుంటే మాట్లాడినా. బై యువర్ ఫెయిత్ యు ఆనర్ గాడ్. హల్లెలూయా. నీవు కలవరపడి, బాధపడి, వ్యసనపడి, భంగపడితే దేవుని ఘనత రాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిట్టారుగా నిలబడితే ఎవరు ఘనత పొందుతున్నారు? దేవుడు. భక్తిహీనులు ముఖమును ఏం చేస్తారు? వాడ్చుకుంటారు, వాడిపోయిన ముఖాలు. కానీ ఎప్పుడు దేవునిలో గొప్ప విశ్వాసం కావాలి. లేవియాకాండం 24వ వచనం చూడండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేయాలి. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడు. దేవుని నుండి వస్తుందట అగ్ని. బలిపీఠం మీదకి యెహోవా సన్నిధి నుండి రావాలి అగ్ని. కానీ అహరోను కుమారులు కొద్దిగా నకిలీ పనులు చేసిండు. ఇక్కడ ఏం చేసినారంటే సొంతగా అగ్నిని ముట్టించినారు. దేవుని నుండి రావాలి. చూడండి, చాలా సంఘాల్లో అంటారు, గట్టి పాడండి, గట్టి చప్పట్లు కొట్టండి, ఎగరండి, దుంకండి, వచ్చేసింది ఆత్మ, వచ్చేసాను. ఆత్మ వస్తుంది. ఆత్మ పై నుండి దిగాలి అగ్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పై నుండి రగులుకోవాలి పరిశుద్ధాత్మ. నువ్వు ముట్టించేది కాదు. మాటలు మాట్లాడండి, మీకు వచ్చిరాని మాటలు మాట్లాడండి, నోరు తెరవండి, మాట్లాడండి. అయ్యో దేవా, పరిశుద్ధాత్మనే గేలి చేస్తానికి ధైర్యం పొందుకున్నారా మీరు? అంటే అది ఎంత వేషధారణ అది. ఇక్కడ చూడండి, 2 అహరోను కుమారులు వేషధారణ. వీళ్ళకి ఎట్లన్నా అగ్ని రావాలి. అది ఎక్కడి నుండి వస్తే ఏముంది, మేమే ముట్టిస్తామని ఒక అగ్ని తెచ్చి ముట్టించిండ్రట బలిపీఠం మీద. వెంటనే దేవుని సన్నిధి నుండి అసలైన అగ్ని బయలుదేరి వాళ్ళని ఏం చేసింది? కాల్చివేసిందట. వారు యెహోవా సన్నిధిని మృతి పొందినారంట. పాత నిబంధనలో ఇలాగే తెచ్చేది మనుషులు. ఆరాధన భావం లేకుండా, భక్తి భయం లేకుండా, నటన, అప్పటికప్పుడే వారు మృతి పొందినారు. ఇంకా మనం ఉండేది కృపాకాలం. చేసిన దానికంతా ఒక్కసారి లెక్క చెప్పాల్సి వస్తుంది. తీర్స్తాడు ఆ లెక్క కూడా దేవుడు. కానీ వెంటనే అననీయ సఫీరా ఏమైనారు? ఎక్కడ చచ్చినారు? దేవుని సన్నిధిలోనే చచ్చినారు. అపోస్తలుని పాదాల దగ్గర పడి చచ్చినారు. ఇచ్చి చచ్చినారు. ఇవ్వకుండా చావలే, ఇచ్చే చచ్చినారు. అంటే ఇచ్చి కూడా చస్తారా? అవును, మనస్ఫూర్తిగా ఇవ్వకుంటే చచ్చిపోతావు. నువ్వు ఇచ్చి కూడా లాభం లేదు. నువ్వు దేవునికి ఇస్తే దేవునికి ఇస్తున్నావని చాలా భయభక్తులతో దేవుని ఆరాధన భావంగా ఇవ్వాలన్నమాట. విత్ వర్షిపింగ్ యాటిట్యూడ్ ఐ గివ్ అన్ టు ద లార్డ్.
లెట్ ద గ్లోరీ గో టు గాడ్. నాకు ఇంతగా ఇచ్చిండు దేవుడు, నేను కొంత తెచ్చి దేవుని సన్నిధికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. పెదవులతో మాత్రం కాదు, మన ప్రతి చర్యలో దేవుని ఆరాధించే మరి విధానం ఉన్నది. నువ్వు దేవునికి ఇస్తే కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవునికి స్తుతి పాటలు పాడడం కానీ, ప్రార్థనలు చేయడం కానీ, దేవుని సన్నిధికి రావడం కానీ, దేవునికి ఇవ్వడం కానీ, దేవుని పనులు చేయడం కానీ, దేవుని సేవలో పనులు చేయడం అదొక ఆరాధన. నన్ను అడిగితే ఇట్స్ అ గ్రేట్ వర్షిప్ టు వర్క్ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో ఉండడం కూడా గొప్ప ఆరాధన. ఒక్క దినము నా సన్నిధిలో ఉండేవాడు ఎన్ని దినాలంట? 1000 దినాలతో సమానం అంట. అంత ఇష్టమో దేవునికి తన బిడ్డలు తన సన్నిధిలో ఉండాలని. విసుకుతూ గొణుగుతూ చేయకూడదు. నాడు జ్ఞానులు ఏ విధంగా సాగిలపడి వారి కలిగిన దాంట్లో శ్రేష్టమైన తీసుకొచ్చి యేసు దగ్గర సమర్పించి ఆరాధించినారు. కనుక ఈరోజు మరి ఆరాధన గురించి మనం కొన్ని కార్యాలు నేర్చుకున్నాం. ఆరాధనకు రావడం కూడా సమయం పాటించి రావాలి, అలక్ష్యం చేయొద్దు ఎప్పుడు కూడా. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు గాక దేవుని సేవించడం విషయంలో మీరు ఆత్మలో తీవ్రత కలిగి ఆయనను సేవించారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, ఆకాశము నీ సింహాసనం, భూమిని పాదపీఠము తండ్రి. ఈ పాదపీఠం దగ్గర మేము ఉన్నాము తండ్రి. మేము సాగిలపడి పూజించి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరచడం, నీ నామము ఘనపరచబడడానికి మేము ఇక్కడ జీవించి ఉన్నాం తండ్రి. నీ మహిమ నిమిత్తం మేము సృజింపబడినాం. ఆరాధన అనే శీర్షికలో 7వ ప్రసంగం చేయడానికి మీరు కృపనిచ్చినందు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీరు కొత్త కార్యాలు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆన్లైన్లో చూసే వారిని, వారి కుటుంబాలను కూడా మీ దీవెన దయచేయండి. స్వచ్ఛమైన ఆరాధన గురించి మేము కొన్ని మాటలు ధ్యానించినాం. మా జీవితంలో అలాగూ వేషధారణ ఉంటే తొలగించండి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి, మనపూర్వకమైన ఆరాధనలు మేము అందించడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.